అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి, టౌన్లకు వచ్చిన వారికి, అదేవిధంగా టౌన్లో కూలీలకి, బయలుదేరి పనిచేసుకునే వాళ్ళకి, సాధారణమైనటువంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్ దగ్గరకు పోయి 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం తింటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాల వారి పొట్ట నింపుతున్నాడు, ఈ అన్నా క్యాంటీన్లు వెంటనే ముయించాలని చెప్పేసి ఆ రోజు కంకణబద్ధుడై ఒక రాక్షస పరిపాలన తీసుకొచ్చి రాష్ట్రంలో ఆయన వెంటనే అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాట ఇచ్చాడు, మన ప్రభుత్వం రావడం అన్నా క్యాంటీన్లు మన్ని పునరుద్ధరిస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాటకి కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో 164 సీట్లు గెలుచుకుని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం మళ్ళీ అన్నా క్యాంటీన్ని రీఓపెనింగ్ చేసే విధంగా సంతకం పెట్టడం అంటే తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక లీడర్గా పనిచేస్తున్న నాకు ఎంతో గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు చేయగల సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ